హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే కిచెన్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ మటన్ బిర్యానీ చేస్తున్నానండి. అది కూడా కుక్కర్లో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇంకెందుకు, చేసేసుకుందామా? హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకునే రెసిపీ మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ చేస్తున్నాను. ఈ మటన్ బిర్యానీకి మనం ఒక హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకోవాలండి. ఇది శుభ్రంగా కడుక్కుని పెట్టుకోవాలి. ఇందులో మనం కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసుకుని ఫ్రీజర్లో పెట్టుకోవాలండి. ఒక చెక్క నిమ్మకాయ వేస్తున్నాను. కొంచెం సాల్ట్ వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకుని ఫ్రీజర్లో ఒక 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోద్దండి. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మసాలాలన్నీ మిక్స్ చేసుకుందాం. ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ధనియాల పౌడరు, కొద్దిగా పసుపు, ఒక స్పూన్ కారం. ఇది చికెన్ మసాలా అండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా చేసుకుని పెట్టుకుంటే మన చికెన్లోకి, ప్రాన్స్లోకి, మటన్లోకి అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వేస్తున్నాను ఒక స్పూను. ఆల్రెడీ మనం నిమ్మకాయ సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇది బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇందులోనే ఒక ఉల్లిపాయ అండి స్లైసులుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేసుకుందాం. ఒక వెల్లుల్లిపాయ అండి, ఇది ఫుల్ వెల్లుల్లిపాయ, ఇది కూడా వేసేసుకుందాం. ఒక అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలు, చాలా కారంగా ఉన్నాయండి, మీరు చూసేసుకోండి. 2 బిర్యానీ ఆకండి, ఒక దాల్చిన చెక్క, ఒక అనాస్ పువ్వు, యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు, ఇవన్నీ కలిపి మనం కుక్కర్లో ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుని ఇది ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకోవాలండి మటన్ని. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకుందాము. ఇది నువ్వుల నూనె అండి. నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు నువ్వుల నూనె వేసానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మటన్ ఉంది కదండి, మటన్ కుక్ చేసేసుకుందాం. మటన్ కొంచెం ఫ్రై అయిందండి. ఒక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను. ఇది 400 ml వాటర్ అండి. ఇది ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాను. ఒక గ్లాసు వాటర్ వేసాను ఇందులో. ఇప్పుడు బాగా కుక్ చేసుకుందాం మనం. మటన్ కుక్ అవడానికి చాలా టైం పడుతుందండి. మీరు ఒక 10 విజిల్స్ అన్నా రానివ్వాలి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఒక 1/2 కేజీ మటన్ వేసుకున్నానండి. అందులో మనకి చాప్స్ వేసుకోవాలి, టిల్లీ వేసుకోవాలి, ఒక బోన్లెస్ కూడా వేసుకోవాలి, ప్లస్ నల్లి ఉంటుంది కదా, బోన్ అంటారు, అది కూడా వేసుకోవాలండి. చాప్స్ కూడా వేసుకోవాలి. అవన్నీ కలిపి వేసుకుంటేనే మనకి బిర్యానీ అన్నది చాలా బాగా వస్తుంది. 1/2 కేజీ మటన్ తీసుకున్నానండి. 1/2 కేజీ మటన్కి మనం 400 గ్రామ్స్ బియ్యం అయితే వేసుకోవాలండి. ఇది 400 గ్రామ్స్ ఉంది.
గ్లాసు. దీని నిండా బియ్యం వేసుకుని మనం ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగేసుకుని వాడేసుకోవాలండి. నేను ఆల్రెడీ వాడేసుకుని పెట్టుకున్నాను. ఒక గంట అయినా నానాలి బియ్యం, అప్పుడే చాలా బాగుంటుంది అనమాట. కడిగేసుకుని పెట్టుకున్నానండి, వాడేసేసుకున్నాను బియ్యం. దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఒక గ్లాసు బియ్యానికి 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. దీంట్లో మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఈ గరం మసాలా అన్నీ వేసుకోవాలండి. ధనియాలు, జీలకర్ర, షాజీరా, లవంగాలు, యాలక్కాయలు, పలావాకు, జాపత్రి, జాజికాయ అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకుని మనం కొంచెం సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాం.
మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చో. ఇంకెందుకంటే ఆలస్యం గబగబా చేసేసుకొని నాకు కామెంట్ పెట్టేసేయండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇచ్చేయచ్చు కదా. ఎంతో టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేసుకోండి.